వాళ్ళు చాక్లెట్ వాళ్ళు చాక్లెట్ తింటే ఆ చాక్లెట్ పేపర్ని ప్యాకెట్లో వేసుకొని వెళ్తారు డస్ట్బిన్ దొరికే వరకు. రాత్రి 2 గంటలకు ట్రాఫిక్ లైట్ రెడ్ లైట్ ఉందనుకోండి, అండ్ ముందర ఏ వెహికల్ రావట్లేదు, రోడ్డు ఖాళీగా ఉందంటే కూడా ఆగిపోతారు, వెళ్ళరు. మనోళ్ళకి మధ్యాహ్నం 2 గంటలకి రెడ్ లైట్ ఉన్నా కూడా మనోళ్ళు దూసుకుపోతారు కావాలంటే. ఇది మనకి వాళ్ళకి తేడా. మొన్ననే కొద్ది రోజుల ముందు 11 మంది చనిపోయారు బెంగళూరులో ఆర్సీబీ విన్ అయిందని చెప్పి. ఎంత తెలివి తక్కువతనం చూడండి మంది. ఏం అదే పెద్ద క్రౌడా అంటే దానికంటే డబుల్ ట్రిపుల్ క్రౌడ్ ఉండేటివి ఎన్నో మీటింగ్స్ జరుగుతుంటాయి విదేశాల్లో. వాళ్ళు ఎందుకు చనిపోవట్లేదు? మన దగ్గర ఉండే ఇండిసిప్లిన్ అది. కాబట్టి విదేశాలకు వెళ్ళొస్తే ఒకే ఒక విషయం నేర్చుకుంటాము. అట్లీస్ట్ భయ్యా వాళ్ళలాగా నా దేశాన్ని నేను మార్చలేను, ఆ హోదా నాకు లేదు, నా రాష్ట్రాన్ని మార్చలేను, నా ఊరును మార్చలేను, బట్ నేను మారగలుగుతాను. ఏమంటారు? మా గురించి నేను మారతాను. నేను మారి రేపొద్దున ఒక సక్సెస్ ప్రివ్యూ సెమినార్ అయినా, సండే వెన్యూ అయినా, ఫ్రైడే ట్రైనింగ్ అయినా ఒక డిసిప్లిన్గా ఉంటాం. డిసిప్లిన్గా ఉంటాను నేను. మనం అక్కడి నుంచి స్టార్ట్ చేసామంటే మన టీం మన చేతుల్లో ఉంది కదా. మన టీం మన చేతుల్లో ఉన్నప్పుడు ఆ టీంకి కూడా మనం అదే విధంగా గైడెన్స్ ఇవ్వచ్చు, మన టీంకి మంచి విషయాలు నేర్పించవచ్చు. కాబట్టి విదేశాలకు వెళ్ళడం అనేది దానికోసమే. 3 వారాలు ఉండాలి. 3 వారాల్లో టార్గెట్ గెలవండి. టార్గెట్ గెలిచేసి విదేశాలకు వెళ్ళొచ్చామంటే దాంతో మనకు కొంచెం మైండ్ మెచ్యూరిటీ పెరుగుతుంది, ఇంకా మైండ్ మెచ్యూరిటీ పెరుగుతుంది. ఓకే, దీన్ని మిస్ చేసుకోకండి. అండ్ 3 వారాల్లో సూపర్ క్యూఎస్సి ఎంత పవర్ఫుల్ వచ్చింది. ఇంతకుముందు మనకి టైగర్ అవార్డులని, గోల్డ్ మెడల్లని, ఛాంపియన్స్ అని రకరకాలుగా పిలిచేవాళ్ళు, అవునా? రకరకాల పేర్లతో మనము ఉండేటివి. మీరు ఇంత చేస్తే అంత, అంత చేస్తే ఇంత. దీని తర్వాత నథింగ్, ఏమీ లేదు. కన్ఫ్యూజన్ ఉండేది మనకి, ఎస్పెషల్ లీడర్లకి. వీళ్ళకి టైగర్ అవార్డ్ అని చెప్పాలా, ఛాంపియన్ అవార్డ్ అని చెప్పాలా, గోల్డ్ మెడల్ అని చెప్పాలా, రోజుకో పేరు వచ్చేది. అండ్ ప్రస్తుతానికి మొత్తం క్లియర్, ఒకే ఒక అవార్డు ఉంటుంది, దట్ ఈస్ సూపర్ క్యూఎస్సి. సూపర్ క్యూఎస్సి లైఫ్ టైంకి ఉండే అవార్డు ఇది. ఎందుకంటే ఒక వ్యక్తి జాయిన్ అయ్యి బ్రోంజ్ అవ్వాలంటే 4000 బిజినెస్ వాల్యూమ్ కావాలి, 4000 బిజినెస్ వాల్యూమ్ కావాలి కదా. ఈ 4000 బిజినెస్ వాల్యూమ్ నార్మల్ విషయంగా చాలా మంది అంటే మోర్ దాన్ 60-70%, 100కి 70-80 మంది కావాలనుకుంటే వదిలేసి వెళ్ళిపోతారు. 100కి 70-80 మంది బిజినెస్ని వదిలేసి వెళ్ళిపోతారు, ఆ పొజిషన్కి రీచ్ అవ్వకుండా. ఒప్పుకుంటారు ఈ విషయాన్ని? పెద్ద మిస్టేక్ ఏమంటే జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే వదిలేసి వెళ్ళిపోతుంటారు. ఎందుకు వదిలేస్తారనంటే అది మన సీనియర్ లీడర్ లోపం. జాయిన్ అయ్యే రోజు సేఫ్ షాప్ బాగుంది, జాయిన్ అయ్యే రోజు వాళ్ళకి నమ్మకం ఉంది నేను చేయగలుగుతానని. జాయిన్ అయిన కొద్ది రోజుల్లో వదిలేసిపోతున్నారు అంటే దీని కనుక ఎవరైతే కంట్రోల్ చేయగలుగుతారో వాళ్ళే సక్సెస్ అవుతారు. సో ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు? మనం ఇచ్చిన మాట పైన నిలబడకలేదు, వాళ్ళకి ఆ టైం ఇవ్వలేదు, వాళ్ళకి తోడు ఇవ్వలేదు మనం. సో 60-70-80% వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు కదా. ఈ కష్టం అనుకుంటున్నారు జర్నీని. కాబట్టి ఈ మధ్య కాలంలో మనకి రికగ్నిషన్ లేకపోవడంతో సూపర్ క్యూఎస్సి వచ్చింది. ఈ సూపర్ క్యూఎస్సిని బాగా వాడుకోవాలి. 1000 బిజినెస్ వాల్యూమ్ ఎవరైతే తీసుకొస్తారో, నరేష్ టైగర్ మీ టీంలో టోపాజ్ అండ్ అబోవ్ ఎవరైతే ఎక్కడెక్కడైతే ఉంటున్నారో చిన్నారావు టీంలో, టోపాజ్ అండ్ అబోవ్ సూపర్ క్యూఎస్సిని రికగ్నైజ్ చేయొచ్చు. ప్రతి టోపాజ్ అండ్ అబోవ్కి పర్మిషన్ ఇచ్చేయండి. సూపర్ క్యూఎస్సి అయిన వెంటనే టోపాజ్ ప్రోగ్రామ్ పెడతాడు. అది గ్రూప్ మీటింగ్ కావచ్చు, హోమ్ మీటింగ్ కావచ్చు, ఫ్రైడే ట్రైనింగ్ కావచ్చు, సండే వెన్యూ కావచ్చు, రికగ్నైజ్ చేయండి. సో ఏమవుతుందంటే రికగ్నైజ్ చేస్తే ఫర్దర్గా ఆయన బ్రోంజ్ అవడానికి ప్లానింగ్ చేసుకుంటాడు. అండ్ మనం ఏం చేస్తాం, సూపర్ క్యూఎస్సీలు అన్నీ క్లోజ్ చేసుకొచ్చి ఏదైనా మీటింగ్లో మనము రికగ్నైజ్ బెల్ట్ వేయాలంటే అక్కడ 100 మంది అయిపోతారు. మీరు వచ్చారు, మీరు నడిచిన ప్రోగ్రామ్ ఎట్లుంది అయ్యా అది? నేను చెప్పాను డైమండ్ సెప్ట్లో కూడా అన్ని ప్రోగ్రాములు జరగవు యాక్టివిటీస్. ఇది మరీ ఓవరు. ఏమవుతుందంటే అసలు రికగ్నైజ్ చెయ్యాలా వద్దా అని అనిపిస్తుంది. అన్ని రికగ్నేషన్స్ ఉన్నాయి, చాలా సంతోషం. బట్ నేనేమంటానంటే ఈ చిన్న రికగ్నేషన్స్కి కొంచెం విలువ తగ్గుతుంది కదా పెద్ద మీటింగ్లో. అట్లాంటప్పుడు చిన్న మీటింగ్స్లోనే వాళ్ళకి విలువతో గౌరవంతో వాళ్ళకి ఏంటి బెల్ట్. వీలుంటే 2-3 మాటలు వినండి వాళ్ళ దగ్గర. మామూలుగా ఇక్కడ స్టేజ్ పైన అయితే దొరకదు కదా.
కాబట్టి చిన్న రికగ్నేషన్ సూపర్ క్యూఎస్సి టోపాజ్ అండ్ అబోవ్ ఏ ఊర్లోకి ఆ ఊర్లో రికగ్నైజ్ చేసేయచ్చు. ఇది పర్మిషన్ చేసేయండి. సో దట్ ఎప్పటికప్పుడు సూపర్ క్యూఎస్లు అవుతుంటారు, రికగ్నైజ్ చేసుకుంటా ఉంటారు. వాళ్ళు Yes. నెక్స్ట్ ర్యాంక్ కోసం నెక్స్ట్ సక్సెస్ ప్రివ్యూ సెమినార్లో లేకుంటే కోర్ ట్రైనింగ్స్లో ఫ్రైడే ట్రైనింగ్లో మీరు రికగ్నైజ్ చేయొచ్చు అనమాట. ఇది చేయించండి. ఓకే, సూపర్ క్యూఎస్సి ఇది ఉంది. అండ్ మన కంపెనీ 25th యానివర్సరీ జరుపుకోబోతుంది. ఓపల్ మేబీ డైమండ్ అండ్ అబోవ్ మీటింగ్ అనమాట. ఓపల్ కూడా కాల్ వస్తుంది. కాల్ రెడీగా ఉండండి. 31st జూలైకి కంపెనీ పిలుస్తుంది. ఏదో పెద్ద గుడ్ న్యూస్ ఉండబోతుంది. 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఏదో గుడ్ న్యూస్ ఉంటుంది. అంటే డిసెంబర్ నెలకు వచ్చేపాటికి 1,00,000 మందితో మీటింగ్ పెట్టబోతోంది కంపెనీ ఢిల్లీలో. Yes. 1,00,000 మందితో మీటింగ్ పెట్టబోతుంది. దానికోసం అందరికీ వస్తుంది, వెల్కమ్ వస్తుంది. రెడీగా ఉండండి దానికోసం. ఓకే, అది కాకుండా మీరందరూ నాకు తెలుసు చిన్నారావన్ పొగడటం కాదు కానీ అండ్ చాలా ఇంప్రూవ్, చాలా మార్పులు వచ్చాయి మీలో. చాలా సంతోషంగా ఉండదు. అంటే దానికి తగ్గట్లుగా మీ గ్రేట్ మెంటర్ మీ నరేష్ గురుజీ మీ మధ్యన వస్తున్నాడు. ఇంతకుముందు మీ నరేంద్ర గురుజీ వచ్చాడు, హెల్ప్ చేశాడు. ఆయన వేరే టీం కోసం టైం ఇవ్వమంటే మీ మధ్యన మీ నరేష్ గురుజీ వచ్చి మీ మధ్యన ఉన్నాడు. అండ్ మీరు ఎంతమంది అయితే సీనియర్ లీడర్లు ఉన్నారో నేను ఒకటే కోరుకుంటాను, బిజినెస్ ఇది లైఫ్ టైం కోసం చేస్తున్నాం. ఒప్పుకుంటారు కదా ఈ విషయాన్ని? Yes, Maharaj. ఈ బిజినెస్ లైఫ్ టైం కోసం చేస్తున్నాం. లైఫ్ టైం కోసం చేసేటప్పుడు మిగతా బిజినెస్లు మనం ఎప్పుడు చేయలేదు. చేస్తే 1-2 రోజులకి మూతపడిపోతాయి బిజినెస్లు. ఎట్లా బిజినెస్లు? నేను శారీలు అమ్మే బిజినెస్, నేను టీ అంగడి బిజినెస్, నా టిఫిన్ సెంటర్ బిజినెస్, కోళ్ళ ఫారాల బిజినెస్, ఇట్లా రకరకాలుగా పెడతాం, మూసేస్తాం. మనకు అలవాటు బాగా. బిజినెస్ స్టార్ట్ చేయడం, క్లోజ్ చేయడం, స్టార్ట్ చేయడం, క్లోజ్ చేయడం, ఇది. బట్ ఈ బిజినెస్ అని కూడా ఆ ఉద్దేశాలతో ఎవరైనా వచ్చింటే ఈరోజు వదిలేయడం బెటరు. ఈ బిజినెస్ని, సేఫ్ షాప్ బిజినెస్ని ఏ ఉద్దేశంతో మనం వచ్చాము? జీవితాంతం, జీవితాంతం కాదు తరతరాలకి మన నెక్స్ట్ తరం వాళ్ళకి ఇవ్వడానికే కదా వచ్చింది. నేనైతే అందుకే వచ్చాయి భయ్యా. Yes, Maharaj. 3 సంవత్సరాలు జాబ్ని వదిలేసి వచ్చాను. నెక్స్ట్ జనరేషన్కి మనం ఇవ్వాలి ఇది. నెక్స్ట్ తరం వాళ్ళకి ఇవ్వాలనుకుంటే నా రిక్వెస్ట్ ఒకటే, ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసి అంత గిఫ్ట్గా ఇచ్చేసి వెళ్ళాలి మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి. సో అట్లాంటప్పుడు దీనికి కావాల్సిందల్లా ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రిలేషన్షిప్. మనం టాప్ లీడర్స్ ఉన్నాము. స్టార్టింగ్లో వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ చాలా వినమ్రతతో ఉంటారన్నమాట. ఎంత హంబుల్గా ఉంటారు. అప్లైన్తో కలిసి పనిచేస్తారు, టీంతో కలిసి పనిచేస్తారు, బాగా రిజల్ట్ వస్తుంది. కొద్ది కొద్దిగా లెవెల్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే ఆ, కొంచెం ఎక్కడి నుంచి రాకూడదు అది యాక్చువల్లీ ఆ ఎగో వచ్చేస్తుంది మనుషులకి. గుర్తుపెట్టుకోండి, ఇది నాశనం చేయడానికి వచ్చే ఎగో ఇది. లెవెల్ పెరిగే కొద్దీ హంబుల్నెస్ పెరగాల్సింది పోయి అక్కడికి వచ్చేపాటికి ఏమొస్తారంటే అప్లైన్లో తప్పులు ఎతకడము, టీంలో తప్పులు ఎతకడము, గొడవలు, ఇక్కడ మాట అక్కడ చెప్పడము, ఇవి బయట పనికి వస్తాయేమో, సేఫ్ షాప్లో పనికిరావు. అందులోనూ మన ఆర్టీటీలు అస్సలు పనికిరావు. అర్థమవుతుందా? కాబట్టి మీ అందరూ రిక్వెస్ట్ ఏంటంటే భయ్యా కలిసి ఉండండి, అందరితో కలిసి ఉండండి అని నేను చెప్పట్లేదు. మీకు అవసరమైన ఒకరిద్దరు అప్లైన్తో. Yes, అండ్ Maharaj. ఇంకోటి అతి కష్టమైన పని ఏం తెలిసిన, ఒకరి దగ్గర ఒక మాదిరిగా జీవించడం కష్టము. మీ అప్లైన్ అయినా ఒకే రకంగా ఉండండి, టీం లీడర్ అయినా ఒకే రకంగా ఉండండి. నేను ఇంతవరకు ఒక జూమ్ కాల్ తీసుకున్నా. ఆ జూమ్ కాల్లో తమిళనాడు నుంచి ఒక లీడర్ వచ్చాడు. చాలా సీనియర్ ఏజ్డ్ పర్సన్, 65-70 వరకు ఉంటుంది. అండ్ వేరే లీడరు ఆ మాటలు వినాలి గురించి, నా టీం లీడర్ కదా ఏదో అని చెప్పేసి వస్తే నేను చెప్పాను, వాళ్ళు ఏదో తప్పుగా అన్నారు ఆయన పాపం మాటలతో. ఆయన చాలా హంబల్గా చాలా ఇదిగా మాట్లాడుతుంటే ఆ, ఏదేదో అన్నారంటే నేను ఆయనకి సారీ సార్ మా లీడర్స్ ఏదో తప్పు మాట్లాడారు. అదో అయ్యో లేదు గురుజీ అట్లా లేదు కాదు గురుజీ అంటే, లేదు తప్పు అయిపోయిందంటే ఆ లీడరు ఆ తర్వాత కాల్ చేసుకొచ్చి ఇంకో లీడరు మన ఫోన్లో ఇంటుండే లీడరు, సారీ గురుజీ మా కోసం మీరు ఇంత సారీ చెప్తున్నారా? సారీ చెప్పిన దానికి నాకు సిగ్గుపడలేదు నేను. నా లీడర్లు ఏదో తప్పుగా అన్నట్టు ఉన్నారు సార్, ఆ విషయానికి నేను చెప్తా సారీ, మీరు బాధపడకండి. నేను ఆయన అంటే జూమ్లో ఆ లీడర్ ఫోన్ చేసుకొచ్చి మాట్లాడతాను, గురుజీ మా కోసం మీరు సారీ చెప్పారా? నేను నటించలేదండి, సారీ చెప్తే నాకు తక్కువైపోలేదు. నా లీడర్లు ఏదో తప్పుగా మాట్లాడినట్లున్నారు మీరు, మీరు మా గురించి సారీ చెప్పారు గురించి. సో నేనేమంటానంటే మీరు అప్లైన్ దగ్గర మాట్లాడినా డౌన్ లైన్ దగ్గర మాట్లాడినా తప్పు తప్పే, మంచి మంచే. మీ దగ్గర ఆ క్వాలిటీ ఉండాలి. అప్లైన్ దగ్గరగా డౌన్ లైన్ దగ్గరగా ఉంటే మీరు మంచి ఇది కాదు. సో మీరు నా రిక్వెస్ట్ ఏమంటే ఇక్కడ ఎంతమంది అయితే లీడర్లు ఉన్నారో ప్లీజ్ అప్లైన్ డౌన్ లైన్ ఎవరి టీంలో అయితే మంచి రిలేషన్ ఉంటుందో, స్విట్జర్లాండ్ ప్యారిస్ ఎందుకంటే అంత గ్రోత్ ఇంత ఉంది. ప్యారిస్ రఫేల్ యుద్ధ విమానాలు తయారు చేసి అమ్ముతున్నాడు ఇండియాకి. Yes, Maharaj. పాకిస్తాన్ కూడా ఇస్తాడు కావాలంటే, మీరు బాంబులు వేసుకొని చావండి అని చెప్పి.
ఇంత దేశమే కదా. Yes. ఎందుకు ఆ కంట్రీలు ఎందుకు ఇంత గ్రోత్ అవుతున్నాయి అంటే వాళ్ళు దేనిపైన పెట్టుబడి పెట్టాలో దానిపైన పెట్టుబడి పెడుతున్నారు. మనోళ్ళు బార్డర్లో పెడుతున్నారు కోట్ల రూపాయలు తీసుకెళ్ళి. వెపన్లు కొనడానికి డబ్బులు పెడుతుంటే వేరేవాడు వెపన్లు తయారు చేసి అమ్ముతున్నాడు మనకి. అప్పుడే మేము బాగుపడతాం అన్నట్టుగా. ఇక్కడ ఎప్పుడైతే ఇద్దరు టాప్ లీడర్ మధ్యన చిన్న మాట అయిందంటే ఏమవుతుందో తెలిసిన మాటలతో బిజినెస్ డౌన్ అయిపోతుంది అక్కడ. భయ్యా మనం వచ్చింది దానికోసం రాలేదు. ఈ బిజినెస్ లో శత్రువు వచ్చినా కూడా ఒక మంచి మిత్రుడు అయిపోతాడు. ఏమంటారు మీరు? Yes, Maharaj. ఈ బిజినెస్ లో శత్రువు వస్తే కూడా మిత్రుడు అయిపోతాడు. మీరు చూసింటారు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నారావు గారు క్లాస్మేట్ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ చిన్నారావు గారికి వాళ్ళ ఆ ఫ్రెండ్కి ఎప్పుడో 10th క్లాస్లో చిన్న గొడవ అయింది, మాట్లాడుకోవట్లేదు. బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీ నరేష్ గురుజీ జాయిన్ చేయించిన తర్వాత ఒక రోజు అంటాడు, గురుజీ నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, చాలా టాలెంటెడ్, మల్టీ టాలెంటెడ్ ఆ పిల్లగాడు. ఆ పిల్లోడు వస్తే సూపర్గా చేస్తాడు, బట్ నేను మాట్లాడట్లేదు. మీరు కన్నా కొంచెం కన్విన్స్ చేస్తే ఆ పిల్లోడు వచ్చాడంటే గురించి చాలా బాగా చేస్తాడు బిజినెస్. అంటే ఒక రకంగా ఆ అబ్బాయి గొడవ పడ్డాడు, శత్రువుతో సమానము. ఆ అబ్బాయి గురించి కూడా మంచిగా చెప్తున్నాడు. ఏమని? గురుజీ మీరు చెప్పండి ఒకసారి, ఆ పిల్లోడు చెప్తే మంచిగా వస్తాడు. చూడండి, శత్రువుతో కూడా ఏం కోరుకుంటున్నారు ఇక్కడ? మంచి కోరుకుంటున్నారు లేదా? Yes, Maharaj. ఈ బిజినెస్ లో ఉండే బ్యూటీ అది. సో శత్రువును కూడా మంచిగా కోరుకునేటప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఒకటేనమాట, ఎందుకు మనం ఇంకా మనలో మనం కలిసి ఉండాల్సింది పోయి ఈ మాట ఎందుకు అంటున్నాడు? టాప్ లీడర్ మధ్యన చిన్న మాట వస్తే పాపం కింద ఉండే వాళ్ళు నలిగిపోతారు. ఆ మిస్టేక్ చేయకండి. అర్థమవుతుందా? ఆ మిస్టేక్ చేయకండి. మిగతా బిజినెస్ చాలా పవర్ఫుల్ బిజినెస్. మీ మధ్యన అప్పుడప్పుడు వస్తుంటే ఈ మధ్యన లీడర్స్ ఎక్కువైపోయారు. మీ మీ మెంటర్ మీ అభిషేక్ రవీందర్ గురుజీ టీంలోనే తిరుగుతున్నాం గత నెల రోజులుగా. అండ్ మీకు అప్పుడు ఒకసారి బీబీఎస్ అని చెప్పి మీ టీంలోకి ఇచ్చేసాము. దీని తర్వాత మళ్ళీ వస్తాం, మీ మధ్యన వస్తాం. అంతవరకు వర్క్ చేయండి. ఓకే, చాలా బాగా జరుగుతాం, చాలా సంతోషంగా ఉంది. చాలా డెవలప్మెంట్ అయ్యారు. అండ్ ఫిజికల్గా డెవలప్ అయ్యాడు చిన్నారావు గారు. వాళ్ళు ప్లస్ వాళ్ళ మేడం ఫిజికల్గా డెవలప్ అయ్యారు, మెంటల్గా డెవలప్ అయ్యారు, ఫైనాన్షియల్గా గ్రోత్ వచ్చింది. ఎన్నో రకాలుగా సిస్టమ్ పరంగా కూడా చాలా గ్రోత్ ఇంకా చాలా గ్రోత్ కావాలి, ఇంకా కావాలి. సాటిస్ఫై కావనవసరం లేదు, ఇంకా డెవలప్మెంట్. నేనే పర్ఫెక్ట్ కాదని నేను అనుకుంటా కదా, ఇంకా డెవలప్ అవ్వాలి. Yes, సో Maharaj. ఇంత గ్రోత్ ఏ లీడర్లో అయితే నేను ఇక్కడ వచ్చి చిన్నారావు గారు, గ్యారా చిన్నారావు గారు ఇక్కడ గుంటూరులో ఎమ్మెల్యేగా నిలబడుతున్నాడు. చాలా మంచి లీడరు, ఓటేసి అందరూ గెలిపించండి అని ఆయన పొగడట్లేదు నేను. అర్థమవుతుందా? సో ఆయన పొగడ్డానికి నేను రాలేదు. ఎన్నిసార్లు తప్పు అయితే తప్పు అని చెప్పాము ఆయనకి, Yes, Maharaj. తప్పు అయితే తప్పు సరి చేసుకోవాలని చెప్పాము. బట్ ఈ విధంగా మార్పు తీసుకొచ్చిన కొంతమంది లీడర్లో నెంబర్ 1 పేరు వస్తుంది చిన్నారావు గారిది. గ్రోత్ అర్జున అవార్డు దగ్గర నుంచి చూస్తున్నాము. టార్గెట్లు గెలిపించడంలో ఆ సిస్టమేటిక్ మెథడ్, టూల్స్లో, ఫామ్స్లో, వెన్యూస్లో, రైట్, ఆ విజిట్లు ఒకటి కాదు ఒకటి, బట్ చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. అది అప్లై చేస్తాడు, మనకు అనవసరం, రైట్. సో కాబట్టి జస్ట్ కలిసి నడవండి. ఇంత మంచి ఒక క్రియేటివిటీ ఉండాలి. ఒక టీంని ఎట్లా తీసుకెళ్లాలి ముందుకు అనేది ఒక లీడర్లో ఉండాల్సిన క్వాలిటీ ఉంది. దానికి తోడుగా మీ గ్రేట్ మెంటర్ మీ నరేష్ గురించి వస్తున్నాడు. నరేష్ 24/7 ఈ టీంని, ఎందుకంటే రోజు రోజుకి గ్రోత్ అవుతుంది, కొత్త కొత్త సిటీలు బిల్డ్ అవుతున్నాయి. ఆ సిటీలకు వెళ్ళి ఎక్కడ హెల్ప్ చేయాలి ఆ విధంగా హెల్ప్ చేయండి. అండ్ ఈసారి ఈ 3 వారాల్లో బ్యాంకాక్ని ఏ మాత్రం వదలకండి. Yes, Maharaj. ఈ రోజు ఎట్లయితే మీరు చేశారో బర్త్డే సందర్భంగా అదే మాదిరిగా చేసి రాబోయే 3 వారాల్లో బ్యాంకాక్ వదలకుండా గెలిపించాలన్నమాట ప్రతి ఒక్కరు. అర్థమవుతుందా? ఈ Yes, పని చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మాట్లాడడానికి ఎన్నో ఉన్నాయి, స్లైడ్స్ గీడ్స్ ఏం నడిపించట్లేదు. అండ్ కలుద్దాం మళ్ళీ తొందరలో చిన్నారావు గారు. మీ బ్లెస్సింగ్స్ కొంతమంది హెచ్ఓస్ కావచ్చు, సూపర్ క్రియేస్ ఆ, చేయొచ్చు. అచ్చా, ఇంకా ఉండరా? అంటే వాళ్ళతో కొంచెం మీరు ఒక మాట మాట్లాడి ఆహా, ఆహా, మాట్లాడించండి. సో సూపర్ క్రియేస్ హెచ్ఓర్ మాజీ ఇండియా వైడ్ గా ఫస్ట్ హెచ్ఓర్. సో నారాయణ స్వామి గారు మాజీ పర్మనెంట్ టీం నుంచి, లేనా మేడం వేరే మేడం టీం. సో నారాయణ స్వామి సార్ వెల్కమ్, అడ్మిట్ చేసుకుని మాజీతో మాట్లాడండి. అడ్మిట్ చేసుకుని సార్, మీకు హోస్ట్ ఇచ్చాను. మాట్లాడండి సార్. మీరా మేడం, లీనా మేడం, వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్, ప్రౌడ్ ఆఫ్ యూ. మార్నింగ్ మాకు చాలా సంతోషం. నారాయణ స్వామి సార్, మాజీ గుడ్ మార్నింగ్ మహా గురుజీ. మేము పలమనేరు మహా గురుజీ. ఓకే కోటి కోటి ధన్యవాదాలు గురుజీ. సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ నారాయణ స్వామి సార్. థ్యాంక్ యూ మీరు మేము కూడా థ్యాంక్ యూ నారాయణ స్వామి సార్. ఇంత మంచిగా పనిచేశారు. చాలా ఆనందంగా ఉంది. పక్కూరోడు అయినందుకు ఇంకా ఆనందంగా ఉంది. రైట్, పక్కూరోళ్ళు అయినందుకు ఇంకా ఆనందంగా ఉంది. నేను అదే చెప్తున్నా. ఇక్కడ ఊరు ఎవరిది అవుతారంటే ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళే మన ఊరోళ్ళు అవుతారు. అది ఏ ఊరా, ఏ కులమా, ఏ జాత, ఏ మతమా కాదు. ఇక్కడ ఎవరు పనిచేస్తే వాళ్ళే నా ఊరోళ్ళు. అర్థమవుతుంది కదా. అండ్ మ్యాటర్ ఇది కాదండి. మన పల్లెటూరు ఆ సిటీనా, నేను ఏం పని చేపిస్తుంటానో, నేను కలర్ ఏంటి, నా చదువు ఏంటి మ్యాటర్ కాదు. అండ్ సూపర్ క్యూఎస్ఏ చూపించాడు. అండ్ గ్రేట్ మేడం, లీనా మేడం, మీరా మేడం, కంగ్రాచులేషన్ బాబాజన్ సార్. గ్రేట్. సో ఫస్ట్ మాజీ ఫస్ట్ మొత్తం మిమ్మల్ని చూపించి ఎడ్యుకేషన్ చేసాం మాజీ. మొత్తం ఇవాళ మీతో అప్రిసియేషన్ అనేకే మొత్తం దుమ్ముదుబారు చేశారు మాజీ వాళ్ళు. సూపర్ సూపర్, ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా బాగా చేశారు. ఇండియాలోకెల్లా మొట్టమొదటి సూపర్ క్యూఎస్ అవార్డు తీసి చూపించారు. అండ్ ప్రతి దాంట్లో మీరు ఉన్నారు, లీడింగ్ లో ఉన్నారు. ఇది చూడండి, ఇది చాలా తక్కువ మందికి మైండ్కి వస్తుంది. మీ గ్రేట్ వెంటర్ నేను ఏది ఎలాగైనా చేసి సూపర్ క్యూఎస్ లో నా టీం రావాలనుకున్నాడు, వచ్చింది. అంటే ఇదే విధంగా రేపు పొద్దున అందరికంటే పెద్ద చెక్ తీసుకోవాలి. ఆయనకి పెద్ద చెక్ వస్తే మనకు వచ్చినట్టే భయ్యా, మనకందరికి వస్తేనే ఆయనకు వస్తుంది. సో ఇంత మంచి ఆలోచన ఉండే లీడర్ మీ దగ్గర ఉన్నాడు. వెరీ బిగ్ కంగ్రాచులేషన్ సార్, నారాయణ స్వామి సార్. ఇంకో లీడర్ ఎవరు? మాజీ అలానే ఈ హైయెస్ట్ క్లోజింగ్స్ కూడా పర్మనెంట్ టీం లీనా మేడం మాజీ. లీనా మేడం కూడా ఒకసారి అప్రిషియేషన్ మాజీ. లీనా మేడం, గ్రేట్ మేడం. అక్కడ మనం వీడియో చూపిస్తాము దిశా ట్రైనింగ్ లో. మామూలుగా మనిషి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాదు, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అయి తిరుగుతారు బయట ప్రపంచం. మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అవుతారు వాళ్ళకి. ఇప్పుడు మనకి ఇది కాదు, నిరూపించి చూపిస్తున్నారు ఈరోజు. మనిషి లేడీసా జెంట్సా మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అయి తిరుగుతారు. మీరు కొద్దిగా నడవడానికి కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా మీరు ఇంత మంచి రిజల్ట్ తీసుకొచ్చి చేస్తున్నారంటే రియల్లీ ప్రౌడ్ ఆఫ్ ఇవ్వడం. చాలా బాగా చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ మేడం. ఇదే విధంగా చేయండి. అండ్ ఆ రిజల్ట్తో పాటుగా అది మీ పని, నరేష్ టైగర్, చిన్నారావు గారు, మీ ఇద్దరి పని. అక్కడ సిస్టమ్ని బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. సిస్టమ్ ప్రాపర్గా బిల్డ్ చేయండి. అది ఏమవుతుందంటే ఎంతమంది వచ్చినా ఒక సిస్టమ్ ఉంది అంటే, ఇప్పుడు బ్యాంకాక్ గురించి మాట్లాడాము. బ్యాంకాక్ మొత్తం ప్రపంచం అంతా వెళ్తుంది. మన ఇండియా వాళ్ళు తినేసిన చాక్లెట్ బయటపడేస్తాడు ఇండియాలో. అదే బ్యాంకాక్లోకి వెళ్తే తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తాడు. ఎందుకంటే అంత క్లీన్గా ఉంది ఆ దేశం. సిస్టమ్ రెడీమేడ్గా ఉంది. అక్కడ సాహసం చేయడు చాక్లెట్ తిన్న తర్వాత పేపర్ రోడ్లో పడేయడానికి. తీసుకెళ్ళి డస్ట్బిన్లోనే వేస్తాడు. ఎందుకంటే ప్రిపేర్ సిస్టమ్ ఉంది కదా. సేమ్ మీ వెన్యూలో, నేను ఓన్లీ పలమనేరు గురించి చెప్పట్లా, ఏ టౌన్ అయినా ఏ సిటీ అయినా ఒక ప్రాపర్ వెన్యూ ఉందంటే, ఒక ప్రాపర్ ట్రైనింగ్ ఉందంటే, ఒక ప్రాపర్ కో ట్రైనింగ్ మంత్లీ ఒకసారి జరుగుతుంటే, టూల్స్ ఇస్తుంటే, ఫామ్స్ని బాగా వాడుకుంటుంటే కరెక్ట్గా టీంలోకి ఎవరు వచ్చినా కూడా బాగుపడిపోతారు. కాబట్టి ఆ సిస్టమ్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత డైమండ్స్ మీ ఇద్దరిది. ఆ డెవలప్ చేయించండి నరేష్. ఓకే, Yes, ma'am. మంచి టీం ఉండాలి, దాన్ని డెవలప్ చేయాలి. వెరీ బిగ్ కంగ్రాచులేషన్ వన్స్ అగైన్. సూపర్. నెక్స్ట్ అట్లానే మాజీ ఈ రోజు బర్త్డే ఛాలెంజ్ లో నెక్స్ట్ ఎక్కువ అచీవర్స్ ఏలూరు టీం నుంచి మాజీ సెకండ్ ప్లేస్. ఏలూరు టీం సూపర్ గా ఏలూరు ఉంది. టీం నుంచి జ్యోతి మేడం వెల్కమ్. అలానే పెరల్ తీసుకుంటున్నారు మాజీ మేడం. అమితాబ్ బచ్చన్ మేడం, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మాధురి, థ్యాంక్ యూ సో మచ్ మాధురి. గ్రేట్ Blessings, మేడం, మాధురి. సూపర్ మేడం. హైట్ తో సంబంధం లేదని మీరు నిరూపించారు. చాలా మంది హైట్ ఉంటారు, చాలా మంది ఫిజికల్ గా ఫిట్ ఉంటారు. వాళ్ళు సాధించలేని మీరు చేసి చూపించేశారు. గ్రేట్ మేడం, ప్రౌడ్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ మాధురి. Blessings, మాధురి. ఏలూరు టీం 82,000 చెక్ తీసుకొని స్కూటీ కూడా కొన్నారు మాజీ రీసెంట్ గా. సూపర్ సూపర్ సూపర్, గ్రేట్ మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. అనుకోకుండా బిజినెస్ దొరకడము, Thank you so much. మీరు ఇంత ఇదిగా బిజినెస్ గ్రోత్ అవుతుండడము చాలా సంతోషంగా ఉంది మేడం. మీ టీంని ఇట్లే గ్రో చేయండి. ఎంతమంది అయితే సేల్స్ తీసుకుంటారో అందరికీ నా సలహా ఒకటే. సో ప్లీజ్ సేల్స్తో పాటుగా కొంచెం గుర్తుపెట్టుకోండి. అండ్ వాళ్ళ లీడర్గా తయారు చేయడం మర్చిపోద్దు. సిస్టమ్ ద్వారానే తయారవుతారు. ఓకే, నెక్స్ట్ రామారావు సార్, ఖమ్మం. థర్డ్ ప్లేస్ ధనికుడు రామారావు సార్ మాజీ, ఖమ్మం ఇల్లందు నుంచి. జయ మోర్జీ, గుడ్ మార్నింగ్ మోర్జీ. యో సార్ Blessing రామారావు సార్. మోర్జీ. మోర్జీ, మీతోటి కార్లో జర్నీ, మీరు జస్ట్ వన్ మాట మోర్జీ చేస్తారు. మీ కాడ హాయ్లాండ్ లో వచ్చినప్పుడు మాజీ, హాయ్లాండ్ లో వచ్చినప్పుడు మీరు కార్ లో తీసుకెళ్లారు నాకు గుర్తుంది. వీళ్ళు వెళ్తుంటే ఆడ వెళ్ళాము, ఆడ దింపేసాము. వెళ్ళి మీరు బస్ స్టాండ్కి వెళ్ళండి అని చెప్పి అటు దింపేసి పోయాము. అట్లాగే ఎంతో మంది కార్లు ఎక్కుతుంటాం, దిగుతుంటాం. బట్ సార్ ఆ చిన్న విషయం పెట్టుకొని మీరు ఈ లెవెల్కి వచ్చారు అంటే చాలా సంతోషంగా ఉంది. కార్లో ఎక్కే టైం ఈ లెవెల్ వరకు వస్తారంటే రోజుకి మర్సిడీస్ తిప్పేస్తాను సార్. నా మర్సిడీసే తీసుకొస్తా అక్కడ కావాలంటే. మర్సిడీస్ తిప్పేస్తాం మీరు ఎక్కడ. సంతోషం. ఇంత చిన్న విషయాన్ని ఎంత పెద్ద వెపన్ లాగా వాడుకుంటున్నారంటే రామారావు గారు, ఇది చాలా పెద్ద విషయము.
మీరు ఇలాగనే టీం ముందుకు తీసుకెళ్ళండి అండ్ ఇట్లాంటి లీడర్గా కోరుకుంటారన్నమాట ప్రతి లీడర్. ప్రౌడ్ ఆఫ్ యూ సార్. కంగ్రాచులేషన్ రామారావు. థ్యాంక్ యూ మావజీ, బ్లెస్సింగ్ మావజీ, మీ పాదాలకు వందనాలు మావజీ. Thank you. మొన్న లాస్ట్ వీక్ ఖమ్మం వెన్యూ హాల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు మాజీ, సిస్టమ్ తీసుకున్నారు. ఇక రామారావు సార్, ఆశా మేడం ఇద్దరు కూడా మంచిగా వర్క్ చేస్తూ ఈ వారం ది బెస్ట్ పర్ఫార్మ్ చేశారు మాజీ. గ్రేట్ మేడం, కంగ్రాచులేషన్స్. అచ్చా మేడం, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మా గురుజీ, బ్లెస్సింగ్స్ గురుజీ. చలో గ్రేట్ మేడం, సూపర్, కంగ్రాచులేషన్స్ మేడం. ఛాంపియన్ ట్రోఫీలో లాస్ట్ టైం 4 times కూడా ఛాంపియన్ ట్రోఫీ ఖమ్మం ఇల్లందే గెలిచింది మాజీ. స్వామిదాస్ గారు రెస్పాన్సిబుల్ తీసుకొని అక్కడే ఉంటాం వర్క్ చేయడం బట్టి. ఇంతకుముందు ఛాంపియన్ ట్రోఫీ వేరే టీంలు ఉండేవి, ఖమ్మం ఇల్లందు వచ్చేది కాదు. స్వామిదాస్ గారు రెస్పాన్సిబుల్ నుంచి 4 times వరుసగా వచ్చింది మాజీ. ఈసారి ఛాంపియన్ ట్రోఫీ మీ ద్వారా జరగాలని కోరుకుంటున్నాం మాజీ. చాలా మంది హెవీ కాంపిటీషన్ జరుగుతుంది మాజీ, ఈసారి ఎక్కువ అచీవర్స్ చేయాలని కూడా. చూద్దాం, కాంపిటీషన్ చేపించండి, కలుద్దాం తొందరలో. స్వామిదాస్ గారు కూడా అప్రిషియేషన్ మాజీ. థ్యాంక్ యూ మావజీ, కొడుకుంటాయి. స్వామిదాస్ గారు ఆల్వేస్ ఛాంపియన్ టైగర్, ఆల్వేస్ కంగ్రాచులేషన్స్, గ్రేట్, సూపర్. థ్యాంక్ యూ మావజీ, బ్లెస్సింగ్. వెంటనే మీ రికగ్నిషన్ వెంటనే పరిగెత్తు వస్తున్నాడు అనమాట. అండ్ చాలా సంతోషంగా ఉంది. ఏ రోజు మన మీ ఆటో చూపించారు చూడండి, ఆ రోజు నుంచి నేను చూస్తూనే ఉన్నాను అనమాట. ఆ వీడియో నాకు ఇంకా మెదులుతా ఉంది. సో ఆటో డ్రైవర్గా ఉండి ఎవరో చెప్పారు, వచ్చారు, పట్టారని ఆ రోజు జాయిన్ అయ్యారు. అండ్ స్వామిదాస్ గారు వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. నడుస్తున్నారు, నా ఫ్యామిలీ అనే ఫీలింగ్ లేకుండా, ఫ్యామిలీ అంటే తక్కువగా నేర్చుకుంటారు, అది లేకుండా, ఆ భావన లేకుండా నడుస్తున్నారు. అలాగనే కంటిన్యూ డైమండ్ అవుతూనే ఉండండి. చిన్న చిన్న మిస్టేక్స్ అన్ని వెళ్తుంటాయి అనమాట. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్ స్వామిదాస్ గారు. థ్యాంక్ యూ మావజీ, కొడుకుంటాయి. చలో వేరే మీటింగ్ థ్యాంక్ ఉంది. యూ మాజీ. కొంచెం పెర్లైన బౌలర్ కి కొంచెం కాంటెస్ట్ గురించి కమిట్మెంట్ ఇస్తారు మాజీ మీతో మాట్లాడాలి. చేపించండి. సో రైట్, పెర్లైన బౌలర్స్ మాట్లాడుంటాయి. ఉపేంద్ర సార్ మాట్లాడి మాజీతో కంప్లైంట్ చెప్పండి. ఉపేందర్ గారు, మేరా మేడం, బాబాజన్ సార్ మాట్లాడండి. కంప్లైంట్ చెప్పండి మాజీతో. మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. మా గురుజీ, పలంనేట్ పేరు వచ్చినందుకు హ్యాపీగా ఉంది మా గురుజీ. ఇలాగే ఎక్కువగా అచీవ్మెంట్ చేస్తూ ఫాస్ట్ గా డైమండ్ అవ్వాలని కోరుకుంటాను మా గురుజీ. మా గురుజీ బర్త్డేకి నేను త్వరగా ఇంకా ఎక్కువ డీడీస్ 15th లోపల ఇంకా ఎక్కువ డీడీస్ క్లోజ్ చేస్తాను మా గురుజీ. ఇంకా మాకు 2 days ఇంకా ఉంది మా గురుజీ, పెంచుతాను మా గురుజీ, ఇంకా చేపిస్తాను. థ్యాంక్ యూ మా గురుజీ. మాజీ కొంచెం అన్వైట్ చేసుకోండి మాజీ. మ్యూట్లో ఉంది. గ్రేట్, ప్రౌడ్ ఆఫ్ యూ మేడం, కంగ్రాచులేషన్స్ మేడం, సూపర్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ మా గురుజీ. బాబాజన్ సార్ మాట్లాడండి మాజీతో. అంటే కోరల్లో అంటున్నారు మాజీ, ఈ నెలలో వాళ్ళు 1,18,000 చెక్ తీసుకోబోతున్నారు మాజీ. గ్రేట్, సూపర్. పాపం ఆశ చూపించేశారు వీళ్ళకి, పలంనేరులో మీటింగ్ చేద్దామని. రైట్. సో రోజులు గడిచిపోతున్నాయి, టైం ఎక్కడెక్కడికి వెళ్తున్నాం. గ్రేట్, సూపర్. అయినా కూడా కోరాల వరకు నాకు తెలిసి డైమండ్కే తీసుకెళ్తారేమో, డైమండ్ షిప్ నన్ను అంటున్న పలంనేరుకి. లేదు మాజీ, లేరా మేడకి ఎమరాల్డ్ చెప్పాం మాజీ, వీళ్ళకి టోపా చెప్పాం మాజీ. అది అట్లానా? ఓకే. చలో బాబాజన్ సార్ మాట్లాడండి మాజీతో. గుడ్ మార్నింగ్ మా గురుజీ. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. గురుజీ, సూపర్ క్యూఎస్సి 15వ తారీఖు రికగ్నిషన్ చేసుకుంటాం గురుజీ. ఇంకా 3 చేపించి పిలుచుకొని వస్తాం గురుజీ 15వ తారీఖు. ఇది నా మాట గురుజీ, ఖచ్చితంగా చేసి పిలుచుకొని వస్తాను గురుజీ. చలో గ్రేట్ సార్, వెల్కమ్ సార్. గ్రేట్. ఛాంపియన్ ట్రోఫీ గురించి కూడా కంప్లైంట్ చెప్పండి బాబాజన్ సార్ మాజీకి. ఖచ్చితంగా గురుజీ, ఈసారి ఛాంపియన్ ట్రోఫీ కూడా మాదే ఉంటుంది గురుజీ, ఖచ్చితంగా తీసుకుంటాం గురుజీ. మీ బ్లెస్సింగ్ గురుజీ, మీ గైడ్ లైన్స్ తో ఖచ్చితంగా కంపల్సరీగా తీసుకుంటాం గురుజీ. ఇంకొక విషయం ఏమంటే రేపు తెల్లారి 11 లోపలే ఇంకొకరికి సూపర్ క్యూసీ చేపించి చూపిస్తాను గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, మీ బ్లెస్సింగ్ గురుజీ. కంగ్రాచులేషన్ సార్, గ్రేట్, సూపర్. మీరు ఇచ్చిన ఛాంపియన్ ట్రోఫీ మీ ద్వారా 2 సార్లు వాళ్ళే తీసుకున్నారు మాజీ. మీరు ఇవ్వడం ఆపంగానే వాళ్ళు ఆపేశారు మాజీ, వేరే టీం. మళ్ళీ మీరు రండి మాజీ. నెక్స్ట్ మాజీ లేనా మేడం మాట్లాడండి, పర్మనెంట్ టీం నుంచి. టోపాజ్ లేదా? జయ మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. చాలా హ్యాపీగా ఉంది మా గురుజీ మీరు రావటం. ఈ రోజు మా గురుజీ బర్త్డే రోజు మీ దర్శనం కూడా దొరకటం చాలా హ్యాపీగా ఉంది మా గురుజీ. చాలా రోజులైంది మా గురుజీ, పలంనేరు టీము మీ నోటి ద్వారా మా పేర్లు వచ్చి మా గురుజీ. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది మా గురుజీ. ఇలాగే రిజల్ట్ అనేది నరేష్ మా గురుజీ గైడ్ లైన్స్, మా గురుజీ బ్లెస్సింగ్, మా గురుజీ గైడ్ లైన్స్ తో మా గురుజీ ఖచ్చితంగా ఇలా అయితే సక్సెస్ అవుతా ఉంటాం మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ, మీ బ్లెస్సింగ్ మా గురుజీ. చాలా హ్యాపీగా ఉంది మా గురుజీ. చలో గ్రేట్ మేడం, టార్గెట్ లో ఇంకా 3 వారాల పర్ఫార్మెన్స్ చేసి చూపించండి. ఓకే, గ్రేట్ మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ మాజీ దుర్గమ్మ మేడం, వెల్కమ్. పెరల్ లీడర్ ఉండవల్లి ఆర్టీడీ.
దుర్గమ్మ మేడం మాజీతో మాట్లాడండి, కంప్లైంట్ చెప్పండి. నెక్స్ట్ కందుకూరు ఆర్టీటీ కొరలేడు మల్లికార్జున సార్ వెల్కమ్. మాజీతో కంప్లైంట్ చెప్పండి. జయ మాజీ, గుడ్ మార్నింగ్ మావర్జీ. జో మల్లికార్జున సార్. థ్యాంక్ యూ మావర్జీ, థ్యాంక్స్ సో మచ్ గురించి నాకు మా జూమ్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు కోటి ధన్యవాదాలు మావర్జీ. ఎక్సలెంట్ మావర్జీ, మంచి ఈరోజు చాలా హ్యాపీగా ఉంది మావర్జీ. మా చిన్న మావర్జీ పుట్టినరోజు మీ దర్శనం కూడా అయింది మావర్జీ. అదేవిధంగా మా చిన్న మహాగురుజీ ప్లస్ అదేవిధంగా నరేష్ మహాగురుజీ గైడెన్స్, మంచి గైడెన్స్ ఇస్తున్నారు మావర్జీ. దాని ప్రకారం టీం అనేది గ్రోత్ డెవలప్మెంట్ అవుతుంది మావర్జీ. దీంతో పాటు కూడా మోర్ అచీవ్మెంట్ అయ్యే విధంగా రేపు 15వ తేదీ కూడా ఏదైతే ఫంక్షన్ ఉందో మావర్జీ, వాళ్ళకి ఎక్కువ టీంను కూడా తీసుకొచ్చుకొని చేస్తాం మావర్జీ. అదేవిధంగా ట్రిప్ ఏదైతే ఉందో మావర్జీ, ఫారెన్ ట్రిప్, ఇది కూడా బ్యాంకాక్ ట్రిప్ కూడా ఈ 15 రోజుల్లోనే మంచి తీసుకొని వచ్చి ఎక్కువ మందిని నాకు ఏదైతే రెస్పాన్సిబిలిటీ ఇచ్చారో మావర్జీ, దాంట్లో ఎక్కువ టీంని గ్రోత్ అయ్యే విధంగా, సక్సెస్ అయ్యే విధంగా చూస్తాను మావర్జీ. థ్యాంక్ యూ మావర్జీ, థ్యాంక్ సో మచ్ గురించి. గ్రేట్ మల్లికార్జున సార్. అండ్ ఆల్ లీడర్స్ ఒకటే మీరు కోరుకునేది, ఫారిన్ ట్రిప్ని మిస్ చేసుకోకండి. ఫారిన్ ట్రిప్ ఎంతమందికి విదేశాలు చూపిస్తే బావిలో కప్ప బయట పడేసినట్లు, బావిలో కప్ప సముద్రంలో పడినట్టు అవుతుంది. మిస్ చేసుకోకుండా గెలిపించింది 3 వారాల్లో. గ్రేట్ సార్. సో మల్లికార్జున సార్ కూడా ర్యాంక్ 6 కాబోతున్నాడు మా జూనియర్లో. 1,18,000 చెక్ తీసుకుపోతున్నాడు. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ మావర్జీ. ఈ మంత్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేసేస్తాను మావర్జీ. చలో థ్యాంక్ సూపర్ సూపర్. నెక్స్ట్ మాధురా సార్ మాజీ విజయవాడ ఆర్టీటీ. మాధురా సార్ వెల్కమ్ మాజీ. మావర్జీ, గుడ్ మార్నింగ్ మావర్జీ. థ్యాంక్ యూ మావర్జీ, థ్యాంక్స్ సో మచ్ మావర్జీ. మార్నింగ్ మాధురా సార్. థ్యాంక్ యూ మావర్జీ. ఈ రోజు నా చిన్న మావర్జీ బర్త్డే సందర్భంగా మీ దర్శనం దొరికింది మావర్జీ. అండ్ చిన్న మావర్జీ అదేవిధంగా నరేష్ మావర్జీ గైడెన్స్ లో వెళ్తున్నాం మావర్జీ. డెఫినెట్ గా మావర్జీ ఏవైతే బ్యాంకాక్ ట్రిప్ ఉందో మావర్జీ, 3 weeks లో డెఫినెట్ గా మంచి రిజల్ట్ తీసుకొచ్చే విధంగా చేస్తాం మావర్జీ. బ్లెస్సింగ్స్ మావర్జీ. థ్యాంక్ యూ మావర్జీ. గ్రేట్ సార్, కంగ్రాచులేషన్ సార్. మాజీ అట్లానే ఓల్డ్ గుంటూరు టీం నుంచి జశ్వంత్ సార్ వెల్కమ్. జోష్నా మేడం, జశ్వంత్ సార్. గోపిశ్రీ మేడం వెల్కమ్. జై మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్. మేడం. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంది మా గురుజీ. కంపల్సరీగా మా గురుజీ వర్క్ చేస్తున్నాం మా గురుజీ. ఖచ్చితంగా కంపల్సరీగా టార్గెట్ విన్ చేపిస్తాం మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ, థ్యాంక్ యూ సో మచ్. టార్గెట్లు అందరూ దగ్గరకు వచ్చింటాయన్నమాట. టార్గెట్లు ఐడి ఓపెన్ చేసి చెక్ చేస్తేనే మనకు తెలుస్తుంది ఎవరిది ఎంత తక్కువ ఉందని. అప్పుడే వాళ్ళపైన ఫోకస్ చేయగలుగుతాం. అందరూ ఐడీలు ఓపెన్ చేసి మీ టాప్ లీడర్లు చెక్ చేసి చూపించండి. ఓకే, ఆల్ ద బెస్ట్ మేడం. గ్రేట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఉండవల్లి టీం నుంచి దుర్గమ్మ మేడం వెల్కమ్. మాజీతో మాట్లాడండి. నెక్స్ట్ మంగళగిరి ఆర్టీటీ శ్రీకాంత్ సార్ వెల్కమ్. జో మార్జీ, గుడ్ మార్నింగ్ మార్జీ. థ్యాంక్ యూ మార్జీ, కొట్టుకోటి ధన్యవాదాలు మార్జీ. సో మార్జీతో మాట్లాడే అవకాశం కల్పించినందుకు కొట్టుకోటి ధన్యవాదాలు మార్జీ. సో మార్జీ మీ బ్లెస్సింగ్స్ తో రేపు ఫారెన్ వెళ్ళబోతున్నాం మార్జీ. సో డెఫినెట్ గా మంచిగా ఈసారి టార్గెట్ కూడా మార్జీ. ఫారిన్ బ్యాంకాకా? ఎస్ మార్జీ, ఎస్ మార్జీ. ఇద్దరు వస్తున్నారు కప్పులు. గ్రేట్ గ్రేట్, సూపర్ సార్, ఎక్సలెంట్. ఓకే, ఎస్ మార్జీ. సో డెఫినెట్ గా మార్జీ అట్లానే ముందుకెళ్తాం మార్జీ. మీ బ్లెస్సింగ్స్ తో ముందుకెళ్తాం మార్జీ. థ్యాంక్ యూ మార్జీ, కొట్టుకోటి ధన్యవాదాలు మార్జీ. చలో గ్రేట్ సార్, సూపర్. సార్ నెక్స్ట్ గారా శ్రీనివాస్ గారు వెల్కమ్. అమరావతి ఆర్టీటీ. శ్రీనివాస్ గారు. అమరావతి ఆర్టీటీ, రాజధాని ఆర్టీటీ ఎక్కడ? శ్రీనివాస్ గారా శ్రీనివాస్ గారు వెల్కమ్. మాజీతో మాట్లాడండి, కంప్లైంట్ చెప్పండి. అన్మిట్ ఉంటాయి కదా. పోస్ట్ మెసేజ్. మావర్జీ, జై మావర్జీ, గుడ్ మార్నింగ్ మావర్జీ. జో సార్. మావర్జీ, జై మావర్జీ, గుడ్ మార్నింగ్ మావర్జీ. మావర్జీ, థ్యాంక్ యూ మావర్జీ, థ్యాంక్ యూ సో మచ్ మావర్జీ. చాలా వాల్యుబుల్ టైం ఇచ్చి ఈరోజు మావర్జీ బర్త్డే సందర్భంగా మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ మావర్జీ. సో మీరు చెప్పిన పాయింట్లో మావర్జీ, రిలేషన్షిప్ ఎంత మంచిగా ఉంటే అంత టీమ్ బిల్డింగ్ అనేది అలా అవుతుంది. ఎక్కువ మనం సారీ మనమే చెప్పగలిగితే సో బిజినెస్ కూడా అంత బిల్డ్ అవుతుంది మావర్జీ. సారీ, థ్యాంక్ యూ, గ్రాట్యూడ్ రెండు ఉంటే మాత్రం ఎక్సలెంట్ గా బిజినెస్ టీమ్ ముందుకు వెళ్తుంది మావర్జీ. థ్యాంక్ యూ మావర్జీ, బ్లెస్సింగ్స్ మావర్జీ. ఖచ్చితంగా ఈ టార్గెట్ అంటే సగం దాకా వచ్చే మా దగ్గర అయిపోయింది. కంప్లీట్ చేస్తాం మావర్జీ. ఖచ్చితంగా టీమ్ లో కూడా దగ్గర ఉన్నారు మావర్జీ, చేపిస్తాం మావర్జీ. థ్యాంక్ యూ మావర్జీ, బ్లెస్సింగ్స్ మావర్జీ. నెక్స్ట్ ఖమ్మం టీం ఉపేందర్ సార్ వెల్కమ్. మాజీతో మాట్లాడండి. జై మావర్జీ, గుడ్ మార్నింగ్ మావర్జీ. థ్యాంక్ యూ మావర్జీ. థ్యాంక్ యూ సో మచ్ మావర్జీ. మాట్లాడి మావర్జీ, థ్యాంక్ యూ మావర్జీ. చాలా రోజుల తర్వాత మావర్జీ బ్లెస్సింగ్ దొరికింది మావర్జీ. రియల్ గా చాలా చాలా అంటే లక్కీ మావర్జీ. అందరం కూడా ఖమ్మం ఇల్లందరి టీం చాలా లక్కీ మావర్జీ. రియల్ మావర్జీ. మావర్జీ చెప్పండి. రియల్ మావర్జీ, ఖచ్చితంగా మావర్జీ రిలేషన్షిప్ ఖచ్చితంగా మెయింటైన్ చేసుకుంటాం మావర్జీ. టీం నడిపిస్తున్నాం మావర్జీ. మంచిగా నడుస్తున్నాం మావర్జీ. స్వామి గురించి మాకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం గురించి. అదేవిధంగా చిన్న గురించి
నెక్స్ట్ మోజీ మోజీ మాది థ్యాంక్ యూ మాది ఖచ్చితంగా మాది ఇప్పటి వరకు 4 times ఇట్లా ఖమ్మం టీం ఛాంపియన్ వచ్చింది మాది వాళ్ళందరూ డ్రెస్సింగ్ తోటి ఖచ్చితంగా 5th time కూడా అది చేస్తాం మాది సూపర్ చార్జ్ మీద ఫోకస్ చేస్తాం మాది ఖచ్చితంగా. గ్రేట్, ఆల్ ద బెస్ట్ టైగర్ రూపేందర్. థ్యాంక్ యూ మాది, థ్యాంక్ యూ. అట్లానే మోజీ అక్కడ రాఘవయ్య సార్ ఉన్నారు మోజీ. లాస్ట్ ఇయర్ సిల్వర్ గా వచ్చాడు మోజీ బ్యాంకాక్. ఇప్పుడు Okay. పెర్రల్ దగ్గరికి వచ్చాడు మోజీ. ఫాస్టెస్ట్ గా పెర్రల్ దగ్గరికి వచ్చాడు మోజీ. 2 కాంటెస్ట్ వరుసగా విన్ అయ్యాడు మోజీ. రాఘవ గారు కంగ్రాచులేషన్స్. రాఘవయ్య సార్ వెల్కమ్. కంగ్రాచులేషన్స్ రాఘవయ్య గారు. మామూలుగా మనిషి ఆ చిన్న లెవెల్లోనే 1వ లెవెల్ 2వ లెవెల్కి వెళ్ళాలంటే కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి. బట్ మీరు ఈ 3 లెవెల్ని చాలా సూపర్ ఫాస్ట్గా చేశారు. ఇలాగే మిగతా లెవెల్ కూడా చేపించండి. గ్రేట్ మెంటర్ మీతో ఉన్నాడు ఉపేంద్ర సార్, కలిసి జర్నీ చేయించండి రాఘవయ్య సార్. కంగ్రాచులేషన్స్ సార్. గుడ్ మార్నింగ్ మాది. 100% గురించి అప్లైన్ లేదు చెప్తే అది గుడ్డిగా చేస్తే 100% సక్సెస్ అవుతుంది గురించి. నేను మళ్ళీ ఛాంపియన్ ట్రోఫీ మేము కూడా తీసుకుంటాను గురించి. బ్లెస్సింగ్ తోటి థ్యాంక్ యూ గురించి, బ్లెస్సింగ్ గురించి. చలో గ్రేట్ సార్, ఆల్ ద బెస్ట్ సార్. మోజీ అట్లానే అలివెల్లి మంగా మేడం కృష్ణ సార్ ఉన్నారు మోజీ, వైఫ్ అండ్ హస్బెండ్. అక్కడ వాళ్ళ మధ్యలో ఉన్నారు కృష్ణ సార్. ఫుల్ టైం దిగి చేస్తున్నారు మోజీ. 2 కాంటెస్ట్ వరుసగా విన్ అయ్యారు. ఇప్పుడు 3వ కాంటెస్ట్ కూడా దగ్గర ఉన్నారు మోజీ. హ్యాట్రిక్ కొడుతున్నారు మోజీ. సో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ గవర్నమెంట్ జాబ్ వాళ్ళు మోజీ. ఆయన 108 డ్రైవరు, ఆమె అంగన్వాడీ టీచర్. ఇద్దరు కూడా ఫుల్ టైం దిగారు మోజీ. ఫాస్టెస్ట్ గా ప్రెషర్ నుంచి ఇప్పుడు ప్లాటినం దగ్గరికి వచ్చేసారు మోజీ. వెల్కమ్. కంగ్రాచులేషన్స్ సార్. జయమా గురుజీ. సార్ జయ హో. జయమా గురుజీ. ఖచ్చితంగా ఈసారి కూడా కాంటెస్ట్ విన్ అయి చూపిస్తాం గురుజీ. ఖచ్చితంగా బ్యాంకాక్ విన్ అయి చూపిస్తాం గురుజీ. ఖచ్చితంగా నేను కమిట్మెంట్ తీసుకుంటాను. మీరు ఒక మాట పెట్టకండి, టీంలో కూడా గెలిపించాలి సార్ ఈసారి. ఖచ్చితంగా మా గురుజీ, ఖచ్చితంగా బ్యాంకాక్ వస్తాను గురుజీ. 20వ తారీఖు బ్యాంకాక్ వస్తాను. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ గురుజీ. వాళ్ళ మేడం గారు మోజీ, కృష్ణ సార్ వాళ్ళ వైఫ్ మంగా మేడం. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మంచి హార్డ్ వర్క్ మోజీ. వరుసగా హ్యాట్రిక్ మోజీ వాళ్ళది. మంగా మేడం మాట్లాడండి, మోజీతో అడ్మిట్ చేసుకోండి. జియో మోజీ, గుడ్ మార్నింగ్. జయ మేడం. రియల్లీ మోజీ అంటే ఈ ఆపర్చునిటీ రాగానే అనుకున్న మోజీ రాలేదు, ఈ రాగానే ఇది మా కోసము అనేసి మేము చాలా దీన్ని చాలా ఎథికల్ గా చేస్తున్నాం మోజీ. అందుకే వరుసగా కాంటెస్ట్ విన్ అవ్వడము, ఛాంపియన్ ట్రోఫీ తీసుకున్నాం మోజీ 2 times. చాలా హ్యాపీగా ఉంది మోజీ. మళ్ళీ థర్డ్ కూడా మేమే తీసుకోవాలని అనుకుంటున్నాం మోజీ. థ్యాంక్ యూ. పని చేస్తారో ఏ ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది బిజినెస్ గురించి, ఆ ఫ్యామిలీ చాలా సూపర్ సక్సెస్ అవుతా ఉంది. గ్రేట్ మేడం, మీరు కూడా ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు, అలాగే కలిసి పని చేయండి. అండ్ అప్పుడే మిగతా వాళ్ళు కూడా ఒక రోల్ మోడల్ అవుతారు. కంగ్రాచులేషన్స్ మేడం. తెలంగాణ ప్యాకేజీలు కూడా రావట్లేదు మోజీ. అలాంటి ఏరియాలో మంచిగా బిజినెస్ చేస్తూ ఖమ్మం, ఇల్లందు, అటు డోర్నకల్లు, చాలా మహమ్మదాబాద్ అంతా ఏజెన్సీ ఏరియాలో తిరుగుతూ చేస్తున్నారు మోజీ. కాంగ్రెస్ గారు సపోర్ట్ చేస్తున్నారు బాగా. నెక్స్ట్ మోజీ ఉండవల్లి టీం నుంచి దుర్గమ్మ మేడం, పెరల్ లీడర్. వెల్కమ్. మోజీతో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మా గురించి. జై మా గురించి. గుడ్. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. ఈరోజు వాల్యుబుల్ వర్డ్స్ మా గురించి. సో చాలా కరెక్షన్స్ ఉన్నాయి. సో ఈ బిజినెస్ ఈ రోజు మనం చేసే బిజినెస్ కాదు, ఇది మన జనరేషన్ కి ఇచ్చే బిజినెస్. ఎస్ గురించి నేను ఈ పాయింట్ అయితే తీసుకుంటున్నాను. అండ్ అదే విధంగా బ్యాంకాక్ ట్రిప్ గురించి చాలా మంచి విషయాలు చెప్పారు, మాకు తెలియని విషయాలు. సో ఒక దేశానికి వెళ్తున్నామంటే దాని బెనిఫిట్స్ అనేది మనం ఎలాగా అంటే మనలో డెవలప్మెంట్ రావాలని చెప్పారు. అంటే ఆ దృష్టికోణంలో మనం చూడాలి ఫారిన్ ట్రిప్స్ అనేవి అని చెప్పారు మా గురుజీ. సో డెఫినెట్ గా మా గురుజీ టీమ్ లో పాస్ చేస్తాను. సో మంచి టీం బిల్డ్ చేస్తాను. బ్యాంకాక్ ట్రిప్ కూడా వినేటట్టు చూసుకుంటాను గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. జై హో మా గురుజీ. నెక్స్ట్ మోజీ హైదరాబాద్ నుంచి వెంకట సాగర్ మోజీ తన వెన్యూ హాల్ కూడా ఓపెన్ చేశారు. వెంకట సాగర్ సార్ వెల్కమ్. మాజీతో కంప్లైంట్ చెప్పండి. జయ మాజీ, గుడ్ మార్నింగ్ మాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాజీ. కొడుకు ధన్యవాదాలు మాజీ. కంపల్సరీ మాజీ స్టడీలో ఫోకస్ చేసి కంపల్సరీ వినయ విధంగా ఫోకస్ చేస్తాం మాజీ. అదేవిధంగా సూపర్ కేర్స్ లో కూడా కంపల్సరీ మాజీ వినయ విధంగా ఫోకస్ చేస్తాం మాజీ. సో ప్లాన్స్ అదే విధంగా వర్క్ ఎక్సలెంట్ గా జరుగుతుంది మాజీ. కంపల్సరీ రిజల్ట్ అనేది మంచిగా తీస్తాం మాజీ. థ్యాంక్ యూ మాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాజీ. గ్రేట్ సంగర్, గ్రేట్.
సో నెక్స్ట్ థ్యాంక్ యూ మాజీ. సో ఫైనల్ గా సోమదాస్ గారు, సంజయ్ మేడం మాట్లాడుతున్నారు. సోమదాస్ గారు వెల్కమ్, మాజీతో మాట్లాడి. మావర్జీ థ్యాంక్ యూ మావర్జీ కొట్టుకుంటున్నాను మావర్జీ. మీరు అంటున్నారు మావర్జీ వాస్తవంగా అయితే మేము చేసే వర్క్ ఇంకా 1% మావర్జీ, ఇంకా చేయాల్సిన చాలా ఉంది మావర్జీ. కంపల్సరీ మావర్జీ టీంకి ఎక్కువ సర్వీస్ అందిస్తూ ప్రతి ఒక్క ర్యాంకులు అనేది వాళ్ళతో ర్యాంకులు ఇప్పించుకుంటూ వస్తాం మావర్జీ. అందులో ఇప్పుడు సూపర్ కేఎస్ వచ్చిందన్నమాట, అవి కూడా చేపిస్తాం మావర్జీ ఫోకస్ పెట్టి. ఇల్లందు కూడా అన్ని హాల్ కొత్త న్యూ ఎన్ని హాల్ పెట్టాం మావర్జీ. మొన్న మీరు అక్కడ ఎన్ని హాల్లో అక్కడ రోల్ మోడల్ ఎన్ని అనేది చూపించారు మావర్జీ. మావర్జీ సెక్షన్లో ఆ రోజు కమిట్మెంట్ తీసుకున్నాం మావర్జీ. కంపల్సరీ మావర్జీ ఈసారి సెక్షన్లో మాత్రం రోల్ మోడల్ ఎన్ని అనేది మన టీం నుంచి వచ్చేది చూసుకుంటాం మావర్జీ. థ్యాంక్ యూ మావర్జీ, కొట్టుకుంటున్నాం ఇంత మంచి అవకాశం నాకు. ఆల్ ద బెస్ట్. సో దగ్గర ఉన్నారు మాజీ రూబీకి, సోమదాస్ గారు మాజీ, సంజయ్ మేడం ఇద్దరు దగ్గర ఉన్నారు మాజీ. రూబీ కాదు, డైమండ్ అయిపోయాడు ఆయన దగ్గర. థ్యాంక్ యూ మాజీ. నెక్స్ట్ సంజయ్ మేడం వెల్కమ్, మాజీతో మాట్లాడి. గుడ్ మార్నింగ్ మాగురుజీ. Hello, మీ madam. రాక మాకు పండుగ వచ్చింది మా గురించి. ఈరోజు కూడా చాలా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం మా గురించి. సో డిసిప్లైన్ విషయంలో చాలా మంచిగా చెప్పారు మా గురించి. బయట మనల్ని మార్చలేము కానీ మనల్ని మనం మార్చుకోవచ్చు. ఇఫ్ యూ చేంజ్ ఎవ్రీథింగ్ చేంజ్ అంటారు మా గురించి. 100% మా గురించి మంచి రిలేషన్షిప్ని బాండింగ్ని ఏర్పరచుకుంటాం మా గురించి. మీలాగా మిమ్మల్ని ఒక రోల్ మోడల్. సో నరేష్ మా గురించి గైడెన్స్ లో ఖచ్చితంగా నడుస్తూ మా గురించి ఇంకా నుంచి డైమండ్ క్రియేటర్స్ చేస్తాం మా గురించి. సో థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. మీ వాల్యుబుల్ టైం కేటాయించుకొని నరేష్ మా గురించి మీరు మా టీం మధ్యలోకి వచ్చి చాలా మంచి విషయాలను నేర్పించినందుకు మీకు కోటి ధన్యవాదాలు మా గురించి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాజీ ఒక్కళ్ళు మిస్ అయ్యారు మాజీ. జోష్న మేడం మాజీ ఓల్డ్ గుంటూరు నుంచి. జోష్న మేడం వెల్కమ్, మాట్లాడండి మాజీతో. ఓల్డ్ గుంటూరు టీమ్ ఫౌండర్. సో మీరు మాట్లాడేసాను చిన్న రోజు. సో థ్యాంక్ యూ మాజీ. సో రియల్ గా చాలా సంతోషం మాజీ ఈరోజు. అంటే నిజం మాజీ, మీరు ఉన్నప్పుడే మాకు తెలియని ఒక జోష్ మాజీ. ముసలి నీళ్ళలో ఉన్నప్పుడు ఎలా అయితే ఏనుగులు బలపడ్డారో, మీరు ఎంటర్ అవుతున్నారంటే తెలియకుండా టీంలో ఒక పెద్ద రియల్ చేంజ్ మాజీ. మాజీ మీరు మీ బ్లెస్సింగ్స్ తో ఇలానే నెలకు ఒకసారి జూమ్ టైం ఉంది మాజీ, 3 నెలలకు ఒకసారి ఒక ఫంక్షన్ టైం ఉంది మాజీ. ఖచ్చితంగా మాజీ అలా చేస్తే రానున్న 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో 100 మంది డైమండ్స్, ఇప్పుడు ప్యానల్ ఉన్న 115 మంది కూడా డైమండ్స్ అవుతారు మాజీ. సో మీరు ఆ విధంగా మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి మాజీ. సో మీ రుణం మేము తీర్చుకోలేము మాజీ, జన్మతహ రుణపడి ఉంటాం మాజీ. గెలిచి నుంచి మేమేం మాట్లాడలేము మాజీ. ఇంత బిజీ షెడ్యూల్లో ఇన్ని లక్షల టీంలో కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకొని మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు మాజీ. సో ఈ రోజు నిజంగా మాజీ పుట్టినరోజు అని కాదు మాజీ, ఏదో కారణంతో మేము కలిసే అవకాశం దొరికినందుకు చాలా సంతోషపడుతున్నాం మాజీ. సో మీ బ్లెస్సింగ్స్ ఇలానే ఉండాలని కోరుకుంటాం మాజీ. 100% మాజీ. నెక్స్ట్ నా బర్త్డే కల్లా నా కమిట్మెంట్ మాజీ వినర్స్ అయిపోయి ఖచ్చితంగా సో 5 డైమండ్స్ అయ్యేలా చూస్తుంటాం మాజీ. ఇది నా బ్లెస్సింగ్స్ మాజీ, ఇది నా కమిట్మెంట్ మాజీ. చాలా సంతోషం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. కేకులు వగైరా కట్ చేయలేదు ఇంతవరకు. మీ టీం వాళ్ళు మాకంతా కట్ చేస్తారు. కేకులు కట్ చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగనే ప్రతిరోజు బర్త్డే లాగానే పని చేద్దాం, చేసి చూపిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్నారావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్ టైగర్ అండ్ ఆల్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మౌజీ. సో రియల్లీ మౌజీ ఇన్ని రోజులతో బిజినెస్ ని కంపేర్ చేసాం మౌజీ. సూపర్ యూఎస్ఏ అనేది రియల్ గా చాలా పెద్ద వెపన్ ఇచ్చారు మౌజీ. చాలా పెద్ద స్ట్రెంత్ వచ్చింది అది. ఎందుకంటే మీరు అన్నట్టు ఇందాక చాలా రకాల రికగ్నేషన్స్ ఉండడంతో కన్ఫ్యూజన్ లో ఉండిపోయాం మౌజీ. స్లాబ్ 1 అని, ర్యాంక్ 1 అని, అట్లా చాలా రకరకాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఇవన్నీ గోల్డ్ మెడల్ కావచ్చు, ఇవన్నీ కాకుండా ఓన్లీ ఒకటే ఒక ఆయుధం చెప్పారు గురుజీ. ఈ ఒక్క ఆయుధంతోనే టోటల్ గా ఎంటైర్ బిజినెస్ అనేది ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ బిల్డ్ చేస్తాం మౌజీ. 100% విత్ ఇన్ షార్ట్ టైమ్ లో పెద్ద రిజల్ట్ ప్రొడ్యూస్ చేసి చూపిస్తాం మౌజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మౌజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్. థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్నారావు గారు. అందరికీ థ్యాంక్ యూ మాజీ. బిగ్ క్లాప్స్. మాజీకి ఒకసారి అందరూ ధన్యవాదాలు చెప్పండి. అందరూ అడ్మిట్ చేసుకోండి. థ్యాంక్ యూ మాజీ. ధన్యవాదాలు మా గురించి. టైగర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి కూడా మా గురించి తెలిపారు. సో మంచి ఇన్ఫర్మేషన్ మన అందరికి ఇచ్చారు. ఒకటే ఒక ఇన్ఫర్మేషన్ టైగర్స్, సూపర్ క్యూఎస్సి గురించి మళ్ళీ ఒకసారి డిస్కషన్ చేస్తే గుర్తుపెట్టుకోండి. బిజినెస్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి 15 రోజుల లోపల ఎవరైతే 1000 BV కంప్లీట్ చేస్తారో వాళ్ళకు సూపర్ క్యూఎస్సి రికగ్నేషన్ దొరుకుతుంది. ఈ సూపర్ క్యూఎస్సి రికగ్నేషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కంప్లీట్ చేశారు అంటే వచ్చే నెల ఫంక్షన్ ఉంది కదా, ఫంక్షన్ లో రికగ్నేషన్ ఉంటుంది అని మాత్రం అనుకోకండి. మీ ఇంటి దగ్గరికి మీ ఇంట్లోనే ఒక గ్రూప్ మీటింగ్ పేరుతోని లేదంటే హోమ్ మీటింగ్ తో మీ అప్లైన్ మీ దగ్గరికి విజిట్ చేస్తారు. అక్కడ మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మధ్యలో సన్మానం దొరకబోతోంది. సో చాలా మందికి డబ్బు రకరకాలుగా సంపాదించవచ్చు, కానీ గుర్తింపు అనేది దొరకదు.
ఒకవేళ గుర్తింపు దొరికినా బయట దొరుకుతుంది తప్ప ఫ్యామిలీ ముందు దొరికే అవకాశం లేదు. అలాంటి ఒక గుర్తింపు మీరు చేస్తున్న ప్రతి చిన్న పనిలో కూడా దొరకబోతోంది. సో అలాంటి ఒక అవకాశాన్ని ఎవరు వదులుకోకండి. అండ్ వన్స్ అగైన్ సో మీ అందరి తరపు నుంచి మా తరపు నుంచి కూడా మీ గ్రేట్ అప్లైన్కి బర్త్డే విషెస్ చెప్తూ సో హ్యాపీ బర్త్డే టైగర్ వన్స్ అగైన్. అండ్ ఎవరైతే కేక్ కటింగ్ చేయాల్సిందో సో రెడీ కేకులు తీసుకొచ్చారా టైగర్? కేకులు పెట్టుకున్నారా లేదా? గ్రేట్, కేకులు కింద కనిపించకుండా పెట్టేశారు. చలో నో ప్రాబ్లం. సో మరి టైగర్ ఒక మంచి బర్త్డే సాంగ్ ప్లే చేయాలి టైగర్. సార్ మీరే ప్లే చేయండి, మీకు నచ్చిన ఒక మంచి బర్త్డే సాంగ్. మాజీ సరిపోయింది మా బర్త్డే అంతా హ్యాపీ గ్రాండ్ గా అయిపోయినట్టే మాజీ. మీ నీకు హ్యాపీ, మీ టీం వాళ్ళకి హ్యాపీ ఉండదా మరి నీ బర్త్డే పరంగా? సోము గురించి వచ్చేసారు, మీరు రియల్ గా మంచి బ్లెస్సింగ్స్ దొరికాయి. చూడొచ్చు అనమాట, బర్త్డే అన్న రీజన్ కాదు, ఏదో ఒక కారణంతోని ఒక యాక్టివిటీ చేపించుకోవాలని మీ అప్లైన్ ఉద్దేశం. ఇందులో కూడా స్వార్థం చూడొచ్చు మీ అప్లైన్ది. అరే నా బర్త్డే పేరుతోని మా డౌన్ లైన్స్ కి చెక్ రావాలన్న స్వార్థం చూడండి, అర్థమవుతుందా? సో మా డౌన్ లైన్స్ కి కూడా చెక్ రావాలన్న ఉద్దేశంతో ఈరోజు మన అప్లైన్ పనిచేస్తున్నప్పుడు మనం ఇంకా ఫుల్ జోష్తో ఉండాలి, ఫుల్ ఎనర్జీతో ఉండాలి. సో చలో ఎవరైతే కేక్స్ తీసుకొచ్చారో సో మంచిగా ఒకసారి కేక్ కటింగ్ చేయండి, మీ అప్లైన్ ని కొంచెం హైలైట్ చేద్దాం. టైగర్ ఒక మంచి పాట పెట్టు. ఇంకా పాటలు సిను సార్ పెట్టండి. టైగర్ ఎవరు ఉన్నారు, ఎవరు పెట్టగలుగుతారు చూడండి. మాధవరావు సార్, సిను సార్. మాధవరావు సార్ పెట్టండి టైగర్, ప్లే చేయండి. లేదంటే ఒక మంచి బర్త్డే సాంగ్ ప్లే చేయి. చలో టైగర్ ఎందుకు తీసేస్తున్నావు స్పాట్ లైట్? ఆగండి. రైట్, మంచి సాంగ్ ప్లే చేయండి టైగర్. కేక్ ఎవరెవరు తీసుకొచ్చారు హ్యాండ్ రైజ్ చేయండి ఫస్ట్ అందరు. మోజీ ఇందాక ఒక ఇద్దరు లీడర్ మాట్లాడలేదు మోజీ, వాళ్ళతో మాట్లాడదాం మోజీ. మాట్లాడించండి టైగర్, ఫస్ట్ రైజ్ చేయండి హ్యాండ్ రైజ్. ఫస్ట్ సెలబ్రేషన్ రవి సార్ మాట్లాడండి, ఇందాక మీకు కనిపించలేదు. ధర్నాథ్ రవి గారు మీకు కంప్లైంట్ చెప్పండి మోజీకి. చెప్పండి టైగర్, మీరు చెప్పేది మీరు చెప్పండి. మాజీ గుడ్ మార్నింగ్ మాజీ. ఖచ్చితంగా మాజీ మేము కూడా ఈ సన్మానం తీసుకోవాలనుకుంటున్నాం మాజీ. ర్యాంక్ 1 లో ఉన్నాం మాజీ, దగ్గరలో ఉన్నాం మాజీ. నేను కూడా ర్యాంక్ 5 తీసుకుంటాం మాజీ. థ్యాంక్ యూ మాజీ, మీ బ్లెస్సింగ్స్ మాజీ. చలో గ్రేట్ టైగర్, ఆల్ ద బెస్ట్. టైగర్ సాంగ్ ప్లే చేస్తున్నారా? చలో టైగర్ మంచి హ్యాపీ బర్త్డే సాంగ్ ఒకటి ప్లే చేయి. సో మంచి బిగ్ క్లాప్స్, ఫుల్ జోష్, ఫుల్ ఎనర్జీతో మరి కేక్ కటింగ్ సెలబ్రేషన్ చేసుకుందాం. आप 10 लाख से ज्यादा कमा रहे हो, पर क्या आपने कभी सोचा है कोई इमरजेंसी आ जाए तो आपकी फैमिली के लिए फाइनेंशियल बैकअप